హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందన శ్రీనివాస్. సో ఈ వీడియో వచ్చి శుక్రవారం ఉదయం అనమాట. సో తెలుసు కదా, శుక్రవారం వస్తే మనకు ఫుల్ పూజ అని చెప్పి సో స్నానం చేసి వచ్చాము నేను మా పాప అయితే. సో చూడండి, దేవుడి మళ్ళీ సామాన్లన్నీ అయితే నీట్గా తోముకుంటున్నాము. సో అప్పటికే ఇల్లంతా ఊడ్చేసి మోపాది అయితే పెట్టాను, అవన్నీ వీడియో తీయలేదు. సో పిల్లలిద్దరూ ఆడుకోవడానికి బయటికి వెళ్ళారు, వీడియో తీయడానికి ఎవరూ లేరు. సో అందువల్ల తీయలేదనమాట. సో ఇప్పుడు మా పాప వస్తే వీడియో తీయమని చెప్పాను. చూడండి, సామాన్లు అయితే ఒక 5 days ఎంత అయింది ఆల్మోస్ట్ తోమి, మొత్తం నల్లగా అయితే అయిపోయి. సో మనం ఎప్పుడూ అంత నల్లగా ఉండవు, నీట్గానే ఉంటాయి. సో 5 days అయిపోవడం వల్ల కొంచెం నల్లగా అయితే అయ్యాయి, పట్టి పట్టి తోమవలసి వచ్చింది. సో ముంతలు తోమేసిన వెంటనే పూజ గది అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకొని నీట్గా రెడీ చేసుకోవాలి. సో చూడండి, ముంతలు అయితే ఇక్కడ తోమేస్తున్నాము. సో ఫ్రైడే ఎంత తొందరగా పూజ చేద్దాం అనుకున్నా సరే ఎప్పుడు కూడా లేట్ అవుతూనే ఉంటుంది. సో తోమడం అయితే ఫినిష్ అయ్యింది, కడుగుతున్నాను. సో అక్కడ మా పాప ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ వీడియో చేస్తుంది. మమ్మీ ఫాస్ట్గా చెయ్యి, ఆకలేసేస్తుంది అని చెప్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో ఇదనమాట. నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే వాటర్ మొత్తం పువ్వులు అన్నీ నీట్గా రెడీగా చేసుకోవాలి. తర్వాత పూజ గదంతా నీట్గా సర్దుకోవాలి. సో చూడండి, మొత్తం కడగడం అయితే అయిపోయింది. సో చూడండి, లోపలికి అయితే తెచ్చుకున్నాను. సో ఈ పువ్వులు అవి నేను దండల కింద కట్టుకున్నాను. సో కొన్నాను అనమాట, కనకాంబరాలు, మల్లెపూలను అవన్నీ దండల కింద కట్టుకున్నాను. చూడండి, ఇక్కడ మా చిన్నబాబు హాయ్ చెప్తున్నాడు, చాలా రోజుల తర్వాత వీడియోలో కనిపించాడు. సో ఇక్కడ పూజ అయితే సర్దేసుకోవడం, మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పాప అయితే వీడియో తెస్తుంది. సో చూడండి, ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. సో ఇదనమాట. చూసారు కదా. సో ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ తులసమ్మ దగ్గర పూజ అయితే మనం స్టార్ట్ చేసేయాలి. సో ఈరోజు ఇంకో పూజ కూడా చేయాలన్నమాట. సో చూడండి, తులసమ్మ దగ్గర అయితే మొత్తం అంతా కడిగేసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. సో పసుపు రాసి బొట్లు కూడా పెట్టుకుంటున్నాను. సో చూడండి, మన తులసమ్మ అయితే ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. సో చాలామంది అయితే ఎంతకన్నా ఇంకా బాగా చేస్తారు. సో మన తులసమ్మకి అయితే మనం అలా సింపుల్గా చేసుకుంటాం. ఓన్లీ వీక్లీ 3 times మాత్రమే పూజ చేస్తాను నేను, డైలీ ఏం చేయనండి. సో చూసారు కదా. నెక్స్ట్ వచ్చి మొత్తం అంతా కిందన మొత్తం అన్ని పసుపు రాసుకొని నీట్గా బొట్లో పెట్టుకుంటున్నాను. సో అది అయిపోయిన వెంటనే తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే స్టార్ట్ చేయాలి. సో అప్పుడు పక్షులు కిలకిలా అరుస్తున్నాయి. సో అవి సౌండ్ అయితే వినిపించలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల అది కట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల వినిపించలేదు, లేదంటే చాలా బాగా అరిచాయి. సో నేను కూడా మర్చిపోయాను మా బాబుకి చెప్పడం, డాడీ ఆ వాయిస్ ఉంచు అని చెప్పి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే నేను తిరుపతిలో తీసుకున్నాను ముగ్గేసి. సో నాకైతే అంతగా ముగ్గులేం రావు, ఇవి మాత్రం నాకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. సో ఈ ముగ్గు పిండి కూడా నార్మల్ది కాదండి, గ్యాస్ ముగ్గు అంటారు కదా, అదనమాట. సో నేనైతే కొని తెచ్చుకున్నాను, చాలా తెల్లగా చాలా అందంగా ఉంటుంది ముగ్గు వేస్తే. సో చూసారు కదా, తులసమ్మ దగ్గర ముగ్గు అయితే ఇలా వేసుకుంటాను. సో ఎప్పుడు ఇదే ముగ్గు ఉంటుంది. సో ఇది అయిపోయిన వెంటనే దీపారాధన అయితే చేసేసేయాలి. సో అప్పటికే చాలా టైం అయిపోతుంది. సో అప్పటికే టైం వచ్చి 8 అంత అయిపోతుంది, 8 to 8:30 అయిపోతుందండి నేను పూజ అయ్యేసరికి. సో ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా సరే 8:30, 8 అయిపోయింది. సో చూసారు కదా, మొత్తం అన్నీ నీట్గా ఇలా అయితే సర్దుకున్నాను పూజవన్నీ కూడా. సో ఇక్కడ మా పాప అయితే చేసేస్తుంది, నేను చేస్తాను మమ్మీ అని చెప్పాను. సరే చెయ్యమ్మని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. సో ఇక్కడ మా పాప పాట కూడా పాడిందండి. సో అది కూడా మా బాబుకి నేను చెప్పడం మర్చిపోయాను, లేదంటే ఉంచుతాడు. సో ఇంట్లో పూజ, తులసమ్మ దగ్గర పూజ అయిపోయినట్టు ఈరోజు శుక్రవారం కదా. సో ఇంటికి మొత్తం ధూపం అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి ఎంట్రన్స్ దారిమందానికి అయితే వేస్తున్నాను. చూడండి, సో ఇలా ధూపం వేసుకుంటే మంచిది అని చెప్పి అన్నారు. సో అందుకని చెప్పి నేను
ఈ 2 వీక్స్ నుంచి అయితే ధూపం కూడా వేస్తున్నానండి. సో ఇంతవరకు అయితే ఎప్పుడు వేసేదాన్ని కాదు, ఇప్పుడే వేస్తున్నాను. సో చూసారు కదా, ఇదంతా హాల్ అనమాట. మొత్తం ధూపం అయితే వేసేస్తున్నాను. సో ఇక్కడ బుజ్జి వినాయకుడు ఉంటే వినాయకుడికి కూడా ధూపం అయితే చూపించాను. సో ఇలా వేసుకుంటే ఇంటికి చాలా మంచిదంట. సో చూడండి, ఇది మా బెడ్రూమ్ దారమందం అనమాట, బెడ్రూమ్ ఎంట్రన్స్. సో చెప్పాను కదా ఇంకో పూజ కూడా అని చెప్పి, ఇదేనండి. మా చిన్న బాబుకి అయితే సైకిల్ అయితే తీసుకున్నాము. సో దానికి కూడా పూజ అయితే చేసాం. ఈరోజు ఫ్రైడే కదా, మంచిది కదా అని చెప్పి వాడు చూడండి, ఓ సైకిల్ ఎక్కి కూర్చొని వాడు ఆనందం అసలు చెప్పలేకపోతున్నాము. సో ఇంకా శుక్రవారం వస్తే సాయంత్రం కూడా పూజ ఉంటుంది కదా. సాయంత్రం పూజ అయితే మా బాబుది అనమాట. సో వాడు క్రికెట్ ఆడుకొని వచ్చి స్నానం చేశాడు. సో వాడైతే పూజ చేస్తున్నాడు. సో వాడు ఎప్పుడు చేయడు, ఈ 2 వీక్స్ నుంచి చేస్తున్నాను, అలా చేస్తే అలవాటు పడుతుందని చెప్పని. సో సాయంత్రం పూజ అయితే ఆడదండి, ఉదయం పాపది నాది. సో ఇలా అయితే చేశాడు, బాగానే చేశాడు. సో ఇక్కడ అయిపోయిన వెంటనే తులసమ్మ దగ్గర కూడా చేశాడు. సో చూడండి, ఇది కూడా చూడండి, గంట ఊపి ఇక్కడ పాట పాడుతున్నాడు. సో అది కూడా మర్చిపోయాను నేను, వాయిస్ ఎవరు కట్ చేసాడు బాబు, చూసుకోలేదు. సో ఇదన్నమాట. సో చూడండి, నెక్స్ట్ తులసమ్మ దగ్గర కూడా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మరి కొత్త వీడియోతో